సో ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ అంబిక. ఈరోజు నేను ఏం చేస్తున్నాను తెలుసా? కిచెన్లో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? అఫ్కోర్స్ నేను స్పెషల్ డిషెస్ చేస్తున్నాను. తమ్ముడు వచ్చాడు ఇంటికి, వాడు తింటాడని చెప్పి చేస్తున్నాను అనమాట. ఒకటేమో చిల్లీ మష్రూమ్ అనమాట, ఇంకొకటి వచ్చేసి మష్రూమ్ శాండ్విచ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చేసేది చిల్లీ మష్రూమ్ అనమాట. సో మొత్తం అందులో వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అంటే పచ్చిమిర్చి, మష్రూమ్స్, కారం, ఉప్పు, మసాలాస్ అన్నీ వేసుకున్నాను. అండ్ లాస్ట్లో వెల్లుల్లిపాయలు గుర్తొచ్చాయి, సో వెల్లుల్లి కూడా వేసుకున్నాను అనమాట. వేసుకుని దాన్ని ఫుల్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ మధ్య మా ఏరియాలోని నివా యాప్ అనేది వచ్చిందనమాట. దాంట్లోనే మష్రూమ్స్ ఆర్డర్ పెట్టాను అనమాట. మేము బయటికి వెళ్ళి సూపర్ మార్కెట్లో అది ట్రై చేసినా కానీ నాకు మష్రూమ్స్ దొరకట్లేదు. ఓన్లీ రిలయన్స్లో దొరుకుతుంది. పెద్దాపురం రిలయన్స్కి వెళ్ళేంత ఓపిక నాకు లేదు. సో ఆ నివా మార్ట్ యాప్లోని నేను వెజిటేబుల్స్ అవి ఆర్డర్ పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఈ చిల్లీ మష్రూమ్ దాంట్లోని నేను సేజ్వాన్ కెచప్ వేస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లోని సోయా సాస్ అది లేదు, నేను చూసుకోలేదు. అండ్ ఓ మై గాడ్, ఆ సేజ్వాన్ కెచప్ వేయగానే మొత్తం పొగ వచ్చిందనమాట. దగ్గు నాకు నా ఫేస్ చూసారా ఎంత రెడ్డిష్ కలర్లో అయిపోయిందో దెబ్బకి. ఫైనలీ చిల్లీ మష్రూమ్ అయిపోయింది. కాకపోతే అది మష్రూమ్ ఫ్రైలా వచ్చిందనమాట, ఎందుకంటే సోయా సాస్ లేదు, కెచప్ లేదు, పేస్ట్. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను శాండ్విచ్లోకి మష్రూమ్ ఫ్రై చేసుకుంటున్నాను. నాకు గ్రిల్ చేయడం అది ఇష్టం ఉండదన్నమాట. శాండ్విచ్ని నార్మల్గా వెరైటీగా కుక్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో మష్రూమ్ ఫ్రై చేసుకుంటున్నాను సాల్ట్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి. అండ్ 5 minutes తర్వాత వెయిట్ చేసి అవి చల్లగా అయిన తర్వాత నేను వాటిని నేను ఇందులో క్రీమ్ కూడా వేసాను, చెప్పడం మర్చిపోయాను. అండ్ వాటిని నేను ఒక్కొక్కటిగా పేర్చుకున్నాను. ఐ డోంట్ నో, నేను ఒకరికి చేస్తున్నాను అన్నట్టు మష్రూమ్ చాలా తక్కువ కట్ చేశాను అనమాట. తర్వాత గుర్తొచ్చింది, అరే అమ్మ నేను కూడా తినాలి కదా, ఓన్లీ తమ్ముడికి కాదు కదా ఇది అని చెప్పి. సో కొంచెం స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. అవి అక్కడక్కడ డెకరేట్ చేసినట్టు పెడుతున్నాను. ఫస్ట్ ఆ క్రీమ్తో మిక్స్ చేసిన మష్రూమ్స్ని నేను అలా డెకరేట్ చేస్తున్నాను అనమాట. అవి పెట్టేసిన తర్వాత నేను వచ్చేసి ఇంకా పెట్టలేదా తర్వాత ఆనియన్ వేస్తున్నాను అనమాట. ఆనియన్ కూడా నేను తక్కువ కట్ చేశాను, చూడలేదు. మర్చిపోయాను. నేను ఓన్లీ తమ్ముడికి చేస్తున్నానన్న ఆలోచనలోనే ఉన్నాను. అమ్మని నన్ను పక్కన పడేసాను అనమాట. మర్చిపోయాను అసలు మేమిద్దరం కూడా తింటాం కదా అని. తర్వాత అమ్మ చెప్తే అవును కదా అనేసి మళ్ళీ ఆనియన్ కట్ చేయలేక వదిలేసాను. ఇంకా ఉన్నాయి అలా కొంచెంగా పెట్టేశాను అనమాట. తర్వాత వచ్చేసి కీరా పెట్టాను. ఐ డోంట్ నో వై, అసలు కీరా పెట్టకూడదా? ఎన్నో శాండ్విచ్లో కీరా పెడితే అంత టేస్టీగా ఉండదు, బట్ నేను కీరా యాడ్ చేశాను. నాకు వేయాలనిపించింది, వేసాను. తర్వాత చీజ్ ఓన్లీ 2 pieces ఉన్నాయి, సో వాటిని ముక్కలు చేసి వేసాను అనమాట. అండ్ తర్వాత టమాటో కూడా అందంగా డెకరేట్ చేశాను. చాలా తక్కువ పెట్టినట్టుంది కదా టమాటో. ఎస్, ఎందుకంటే నేను తక్కువే కట్ చేశాను, చెప్పాను కదా మర్చిపోయానని. అండ్ తర్వాత ఇంకా కొంచెం ఆనియన్స్ మళ్ళీ అమ్మ కొన్ని కట్ చేసేస్తే అవి పైన అక్కడ పెట్టాను అనమాట. అండ్ లేటర్ మళ్ళీ కీరా కొంచెం ముక్కలు కట్ చేసి మళ్ళీ వేసాను. అండ్ ఈలోగా నేను మిక్స్ చేసుకున్నాను క్రీమ్లోని కొంచెం సాల్ట్ వేసి. అండ్ ఏంటి అంటారు, చిల్లీ ఫ్లేక్స్. ఎస్, ఆ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసి నేను దాన్ని మిక్స్ చేసి ఆ మిక్సర్ని నేను స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. నేను ముందు చీజ్ అది వేసుకున్నది ఉంది కదా, ఆ బ్రెడ్ పీసెస్ అనేవి ఫస్ట్ ప్యాన్ మీద పెట్టాను. తర్వాత క్రీమ్ మిక్సర్ పెట్టాను కదా బ్రెడ్ ముక్కకి, అది దానిపైన పెట్టాను అనమాట. వెజిటేబుల్స్ దానిపైన పెట్టాను. అండ్ ఫుల్గా ప్యాన్కి మొత్తం గీ అనేది బాగా స్ప్రెడ్ చేశాను. అండ్ తర్వాత ఆ బ్రెడ్ పైన కూడా వేసాను అనమాట, ఎందుకంటే మాడిపోతుంది త్వరగా లేకపోతే, అందుకని చెప్పి బాగా గీ ఎక్కువ వేసాను, టేస్ట్ బాగుంటుందని చెప్పి. సో వాటిని లో ఫ్లేమ్లో పెట్టాను అనమాట. ఒక 5 minutes ఆగితే సరిపోతుంది, కొంచెం కాలాలి అంతే, ఎందుకంటే చీజ్ అనేది కాస్త మెల్ట్ అవ్వాలి కదా, సో అందుకని చెప్పి. అండ్ నేను ఇక్కడ మా వంటగది చిన్నది, అన్నీ గుద్దుకుంటూ ఉంటున్నాను అనమాట. నాకు నీరసంగా కూడా ఉంది, నిద్ర వస్తుంది దెబ్బకి ఇవన్నీ చేసేసరికి. ఏంటో వెనకాల బియ్యం ఉంటే ఆ బియ్యం తన్నేసాను, నేను చూసుకోలేదు.
అండ్ కాస్త వెనకాల మాడిపోతున్నట్టు అనిపించింది, అందుకనే నేను దానిని రివర్స్ చేసుకున్నాను అనమాట. ఈ శాండ్విచ్ అనేది ఆపోజిట్ సైడ్లో కూడా కాలాలి కదా అని చెప్పి రివర్స్ చేసుకున్నాను. ఇదేం మాడలేదు, గోల్డెన్ కలరే వచ్చింది. సో నో ప్రాబ్లం, ఇలా కాలితే సరిపోతుందన్నమాట. అండ్ చేసేసాను నేను. ఇది ఏంటంటే శాండ్విచ్ అనమాట, మష్రూమ్ శాండ్విచ్. అండ్ కొంచెం నా స్టైల్లో చేశాను, అంటే రెస్టారెంట్స్లో అది చేసేలా, కెఫేలో అది చేసేలా కాకుండా నేను నా స్టైల్లో చేశాను. అంటే మన ఇంట్లోనే మైక్రోవేవ్లు ఇవన్నీ దొరకవు కదా. అండ్ ఇంకొకటేమో చిల్లీ మష్రూమ్, బట్ అందులోకి సోయా సాస్ కానీ అండ్ ఇంకా ఏం వాడతారు దాని పేరు కెచప్ కానీ ఏమీ లేవన్నమాట. టమాటా కెచప్ యాక్చువల్లీ ఉండేది, మా అమ్మ పాడేసిందంటే నాకు తెలియదు. అందుకనే చేద్దాం ఫిక్స్ అయ్యి మొత్తం స్టార్ట్ చేసిన తర్వాత అడిగితే మా అమ్మ పాడేసాయి, అది ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది అందుకనే పాడేసానని చెప్పిందనమాట. సో అది స్వీట్గా లేదు, కొంచెం పుల్లగా, అంటే కొంచెం ఎక్కువ నిమ్మకాయ వేసి చేశాను. మష్రూమ్ ఫ్రైలా వచ్చింది. అఫ్కోర్స్ సోయా సాస్ ఉండాలి, టమాటా కెచప్ ఉండాలి, అవి రెండు ఉంటేనే ఖచ్చితంగా అది చిల్లీ మష్రూమ్లా ఉంటుంది అనమాట. లేకపోతే ఓన్లీ ఫ్రైలా ఉంటుంది. ఇది ఫ్రైలానే ఉంది, అవి లేవు కాబట్టి. అండ్ శాండ్విచ్ ఎలా ఉందో ఇంకా టేస్ట్ చేయలేదు, చూడాలి. మా తమ్ముడు లేచాక అప్పుడు తింటానమాట. వాడిని లేపేస్తా, ఏం పర్లేదు. అది పడుకున్నాడు, చాలా టైర్డ్ అయిపోయి వచ్చాడనమాట. ట్రావెలింగ్ అబ్బా, ట్రైన్ ట్రావెలింగ్ అంటే అలానే ఉంటుంది. వాడి కోసమే చేశాను ఇది. మా వంటగదిలోనే గాలి ఉండదు, చాలా వేడి వస్తుంది అనమాట. అప్పుగా అంతా వండింది హీట్ అంతా కూడా అక్కడ అదే ప్లేస్లో స్టే అయిపోతూ ఉంటుంది. విండోస్ తీసినా సరే అలానే ఉంటుంది అనమాట. సో అందుకని స్నానం చేసినట్టు అయిపోయాను నేను. లిటరలీ, ఐ మీన్ నా చీక్స్ చూసారా ఎంత ఎర్రగా ఉన్నాయో, ఎందుకంటే హీట్ వల్ల. ఇదే కాదు, నేను ఎండలోకి వెళ్ళినా అలాగే రెడ్గా కందిపోయినట్టు అయిపోతాయి ఈ ప్లేస్. ఎస్. అండ్ చాలా అలసిపోయాను, పిచ్చిదానిలో కూడా ఉన్నాను కదా. కానీ ఈ వీడియో తీయాలనిపించింది, తీసేసాను అంతే. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఫినిష్ చేద్దాము, ఎందుకంటే ఇంకా పీకేదేం లేదు, చేసేదేం లేదు, అండ్ మాట్లాడడం కూడా ఏం లేదు. సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఫినిష్ చేద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.